ఈరోజు దేశ పార్లమెంటులో అతి కీలకమైనటువంటి 3 బిల్లుల్ని ప్రవేశపెట్టింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రేపటి రోజున ఓటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చర్చకి సంబంధించి కూడా ఓటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి పార్టీలు కూడా ఈరోజు ఆ యొక్క ఓటింగ్ సంబంధించి వాటిని కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వాడివేడిగా ఈ యొక్క పార్లమెంట్ సభలో అయితే చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు ఎన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి, ఎన్ని పార్టీలు వీటన్నిటి వ్యతిరేకిస్తున్నాయనే దాని మీద అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెచ్చినటువంటి బిల్లులకు సంబంధించి మద్దతు ఇస్తుందా లేదా వ్యతిరేకిస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, వాళ్ళ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఒక పక్క మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, మరో పక్క చూసుకుంటేనేమో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, నథింగ్ బట్ డిలిమిటేషన్ బిల్లు, వీటన్నిటికి సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, దేశ ప్రజలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు నిలబడతారు? పక్క రాష్ట్రమైన తమిళనాడు, మరో పక్క రాష్ట్రమైనటువంటి ఈ యొక్క తెలంగాణ సీఎంలు మాత్రం వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ డిలిమిటేషన్ బిల్లులు, వాటి తాలూకా ప్రతులన్నింటి కాల్చివేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికి సంబంధించి కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతూ వాటికి మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుందంటారు? అంటే నుయ్య గొయ్య, ముందు నుయ్యి వెనక గొయ్య. అంటే మహిళల నుయ్యి లేకపోతే పునర్విభజన గొయ్య. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటంటే ఇవాళ మనమే కాదు, ఇవాళ వాళ్ళ క్యాడర్లో చర్చ, వాళ్ళ లీడర్స్లో చర్చ. అసలు ఏంటి ఆయనకు అసలు స్టాండ్ దేని మీద ఉండదా? ఇప్పుడు మాట తప్పడు మడమ తిప్పడు అనే బిల్డప్ ఇచ్చారు కదా. ఏది నీ మాట, ఏది నీ మడమ? అంటే మాట లేనాడు మడమ లేనాడే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ పార్టీగా నీ విధానం ఏంటి, నీ సిద్ధాంతం ఏంటి, నీ భావజాలం ఏంటి? అటు ఎన్డీఏ వైపు ఉన్నావా, ఇటు ఇండియా కూటమి వైపు ఉన్నావా, గోడ మీద పిల్లివా? గతంలో మనం చూసాం, మోడీ ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులు ఆమోదించాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆమోదించాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమోదించాడు. వ్యవసాయం 3 బిల్లులు కానీ, ఆ జమ్మూ కాశ్మీర్ కానీ, ఆర్టికల్ 356, ట్రిపుల్ తలాకులు, అన్ని బిల్లులు ఆమోదించావు. మరి ఈ బిల్లులను కూడా ఆమోదిస్తున్నావా లేదా? ఇప్పుడు ఈరోజు దీనిపైన, ఈ 3 బిల్లుల పైన చర్చ జరపాలా వద్దా? ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ తీసుకున్నప్పుడు 251 మంది అనుకూలంగా వేశారు, 251. ఒక 185 మంది నో అన్నారు, వ్యతిరేకంగా వేశారు. అదే అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి. మరి 436 మంది హాజరయ్యారని ఈరోజు సభకి హాజరైన వాళ్ళు. ఒక 86 మంది గైరు హాజరయ్యారు. ఎవరు? 86 మంది. జగన్మోహన్ రెడ్డి ఎంపీలా ఆ 86 మందిలో ఉన్నారా? ఈ 251లో ఉన్నారా? ఈ 185లో ఉన్నారా? అసలు ఎందులోనూ లేరా? ఇప్పుడు 4 లోక్సభలో ఉన్నారు. ఆ 4 పరిస్థితి ఏంటి? మిథున్ రెడ్డి, లేకపోతే మొత్తం ఈ బ్యాచ్ ఉంది కదా, గురుమూర్తి, తనూజ, లేదు రాజ్యసభ వాళ్ళకి 7. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ దీనిపైన ఓటింగ్ శుక్రవారం నాడే పెట్టాడు మోడీ. ఏది ఇప్పుడు అది లక్ష్మీవారం, మరి మహిళలందరికీ సాధికారత ఆయన ఇచ్చే గిఫ్టా, తాంబూలమా, లేకపోతే లాంఛనమా? మహిళా బిల్లుల్ని, పునర్విభజన బిల్లుల్ని వ్యతిరేకిస్తే ఇవాళ మహిళా ద్రోహిగా మిగిలిపోతారు. మనం చూసాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన ఒక హైబ్రిడ్ మోడల్ ఇచ్చాడు. అది కాస్త ఈరోజు ఒక పెద్ద ఫూలిష్ మోడల్గా తేజశ్రీ సూర్య స్పష్టంగా వదిలిపెట్టాడు. అసలు జిఎస్డిపి ఆధారంగా నువ్వు ఏంటది? ఇప్పుడు 1 నేషన్ 1 ఓట్ కదా మన పాలసీ. మీరెలా ఈ విధమైన మోడల్ ఇచ్చారు? తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డి మోడల్ నవ్వుల పాలైందంటూ వదిలిపెట్టాడు. ఇప్పుడు జిఎస్డిపి ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ షేర్ కావాలంటే సీట్లలో ముఖేష్ అంబానీ అడుగుతాడు. ఆయన మించిన కుబేరుడు లేడు. ఆయనకి ఎన్ని ఓట్లు ఇద్దామని అడిగాడు. 1,00,000 ఓట్లు ఇద్దామా ఆయనకి? నీకు 1 ఓటు చాలా అంటూ. ఇప్పుడు ఒకటి సరే, రేవంత్ ఆయన ఉద్దేశం వేరే ఏదైనా కావచ్చు. అతను ఏంటంటే తన రాష్ట్రం సంపన్న రాష్ట్రం అని చాటుకునే ప్రయత్నము, అసలు దేశానికే మేము ఇవాళ ఇస్తున్నాం ఇంధనాన్ని, జీడిపిలో మా జిఎస్డిపిఏ మేజర్ వాటాని
అందరికీ చెప్పటం కోసం దీన్ని వాడుకున్నాడో ఏమో కానీ అబాసు పాలైన పరిస్థితి. స్టాలిన్ మనం చూసాం. ఇవాళ కూడా ఏమని పిలిపించాడు, ప్రతి ఇంటి మీద ఒక బ్లాక్ ఫ్లాగ్ ఎగరేయమన్నాడు, నల్ల జెండా ఎగరేయమన్నాడు. అసలు ఈరోజు సభకి వాళ్ళ ఎంపీలు కూడా బ్లాక్ షర్ట్స్ వేసుకుని వచ్చారు. నిన్న అసలు ఆయనే బిల్లు కాలబెట్టాడు. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, బిల్లులు తగలబెట్టాడు స్టాలిన్. ఇప్పుడు ఎందుకు ఇవాళ మీరు ఇంత వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల నైష్పత్తిక వాటా ప్రకారం పెంచుతున్నారు 50% రైజ్. ఇప్పుడు ఏ నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి భవిష్యత్తులో కూడా. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనే మాట వాస్తవమే. ఆ వాదనలో బలం ఉంది. అంటే మేము కుటుంబ నియంత్రణ పాటించాం, ఆ రోజు కేంద్రం మా మీద ఒత్తిడి తెచ్చింది, ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తానంది. ఆ ప్రోత్సాహకాల కోసం మా రాష్ట్రాలన్నీ ఫ్యామిలీ ప్లానింగ్ జనాభా కట్టడి చేశాయి. అక్కడేమో పాటించని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఆ రాష్ట్రాలన్నీ వాళ్ళు జనాభా పెరిగిపోయింది, వాళ్ళకి మరి ఎక్కువ సీట్లు ఎలా ఇస్తారనే ప్రశ్నలో లాజిక్ ఉంది. ఇప్పుడు అలా చేయటం లేదు కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఏ వాటా ఉందో అదే నైష్పత్తిక వాటా రాష్ట్రాల వారీగా. ఇప్పుడు ఏంటి, మనకి ఆంధ్రప్రదేశ్ 25 ఉన్నాయి, అది 38 ఏమో పెరుగుతాయి. మరి తెలంగాణ 17 ఏమో ఉన్నాయి, అది 25కి పెరుగుతాయి. ఇప్పుడు కేరళ 20 ఉన్నాయి, 30కి పెరుగుతాయి. సేమ్ అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా 50% రైజ్. ఇంకా దానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రేవంత్ రెడ్డి అయినా స్టాలిన్ అయినా అంటే వాళ్ళ వాదనలో పసలేదనేది తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఇండియా కూటమి లేకపోతే రాహుల్ గాంధీ, రేవంత్ వల్ల రాహుల్ ఫూల్ అయ్యాడా? లేదు, రాహుల్ స్టాండ్ వల్ల అసలు మొత్తం ఇండియా కూటమి దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందా? వీటన్నిటినీ తప్పించుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి జంప. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీగా నీ విధానం ఏంటో నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాను, హర్షిస్తున్నాను, పునర్విభజన బిల్లులు ఈ ప్రాతిపదికన చేయండి అంటూ లేఖ రాశావా? గతంలో కూడా చెన్నైలో మీటింగ్ పెట్టారు, స్టాలిన్ ఆధ్వర్యంలోనే దీనిపైనే అప్పట్లో మీటింగ్ పెడితే అందరూ వచ్చారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు చివరికి కేటీఆర్ కూడా వచ్చాడు దానికి. బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు ఇండియా కూటమి తరఫున. జగన్మోహన్ రెడ్డి జంప్ ఎల్లలా ఊరికి ఒక లేఖ రాశాడు. పోనీ అట్లా అప్పుడు రాసినట్టుగా లేఖ ఇప్పుడన్నా ఒకటి పంపావా? అప్పుడంటే ఒక లెటర్ రాసావు, ఇప్పుడు ఆ లెటర్ కూడా లేదా? ఇప్పుడు రేపు పొద్దున ఓటింగ్ ఉంది శుక్రవారం. ఈ ఓటింగ్లో మీ పాత్ర ఏంటి, మీ స్టాండ్ ఏంటి? కరెక్ట్గా ఓటింగ్ అయిపోయినాక విప్పిస్తావా? అప్పుడు మొన్న గతంలో చూసాం మనం, ఏది ఓటింగ్ అయిపోయినాక విప్పించారు. సుబ్బారెడ్డి కూడా చెప్పాడు అప్పుడనే రాజ్యసభలో, ఎంత డ్రామా ఆడారు మొన్న ఇలాగే. అంటే ఇప్పుడు మీరు మద్దతు చెబితే చెప్పండి, ఎవరైతే ఈ బిల్లులు ఆమోదించరో, ఎవరైతే ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తారో, గోడ మీద పిల్లుల్లాగా డ్రామా ఆడతారో వాళ్ళు మహిళా ద్రోహులుగా. ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ అంటాడు కదా, నీకు మహిళలు ఓట్లు వేయలేదా? నీకు పడ్డ 40% ఓట్లలో వాళ్ళ ఓట్లే కదా. అంటే ఇప్పుడు ఎటు మహిళలు నాకు ఇంకా ఓట్లు వేయరు, నేను వాళ్ళని మరి వాళ్ళ పుస్తలు తెంపాను, ఏదో 30,000 మంది ఆ మద్యం ఏదో ఉంది కదా లిక్కర్ మాఫియా, దాంట్లో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ ఎవరైనా బాలాజీ గోయిందప్ప. అంటే మహిళల ఓట్లు ఇటు పడవు కాబట్టి ఇప్పుడు ఈ మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నాడా? మనకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి సింపుల్గా జువలు తినబోయాడు మొన్న, అక్కడ పోయి అప్పుడు తుస్ అన్నట్టుంది, అది కాస్త ఎవరు వచ్చినట్లేరు. అసలు ఎవరైనా జగన్ మీటింగ్ కనుక వెళ్తే ₹1,00,000 ఫైన్ అనో ఏదన్నట్టున్నారు. మన మత్స్యకారులు అక్కడ వాళ్ళు ఒక దొరాయి, ఒక చాటింపు ఏదో వేసారు, ఎవ్వరు జగన్ మీటింగ్కి వెళ్ళడానికి లేదు అని. సేమ్ రాబోయే ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే దొరాయ, ఎవ్వరు జగన్ పార్టీకి ఓటేయొద్దని చాటింపేస్తారా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అదొక పార్టీయే కాదు, అదొక సమూహం, ఒక నేరగాళ్ల సమూహంగా దాన్ని తీసుకోవాలా. థ్యాంక్ యూ సార్.